ల్యాండ్ ఉంది సార్, 35 సెంట్లు ల్యాండ్ ఉంది. దాన్ని అర్జీ ఇచ్చాము, సబ్మిషన్ అర్జీ ఇచ్చాము సార్. డిస్ట్రిబ్యూటర్ ల్యాండ్ ఉంది కానీ మాకు అనాలిటీ ఇచ్చాము సార్. ఇస్తే అదే సర్వే నెంబర్ మీద అర్జీ ఇచ్చిన ఇంకా 10 రిజిస్టర్ చేయించాము సార్. దీన్ని మన సబ్మిషన్ ఏమన్నారు? సబ్మిషన్ అడ్వాన్స్ ఇచ్చారు సార్. అర్జీ చేశాము మా పేపర్స్ అండి. నాకు టైం ఇచ్చేస్తాను సార్ కూడా చేసేది. మళ్ళీ అదే ల్యాండ్ మీద మీరు 10 రిజిస్టర్ చేయాలి. మీ పేరు ఏమన్నా? నా పేరు డాక్యుమెంట్స్ ఉంది సార్, నా పేపర్స్ ఉన్నాయి సార్. కొంతమంది అలానాలు డిస్ట్రిబ్యూట్ అంటే ఎట్లా చేసుకుంటారు? డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలన్నా సార్ రాజంపేట బైపాస్ రోడ్ లో కల్లం సిద్ధమ్మ దగ్గర మేము భూమి తీసుకుని అగ్రిమెంట్ అయినాము. అగ్రిమెంట్ లో 1944 డాక్యుమెంట్ ప్రకారం వాళ్ళ పేరుతో అగ్రిమెంట్ ఉంది. అగ్రిమెంట్ తర్వాత చట్ట ప్రకారం అక్కడ సర్వే నెంబర్ 230 ఎకరాలు ఉంది. 977 సర్వే నెంబరు ఉంది. ఇతని పేరు రజనీ. వీళ్ళ ఆధార్ పేరుతో అగ్రిమెంట్ ఉంది. ఆ అగ్రిమెంట్ ప్రకారం మా దగ్గరకు వచ్చి ఎవరైనా భూమి కావాలంటే మేము ఎగ్జిబిట్లో ఉన్నాము, భూమి తీసుకోండి అని చెప్పారు. మేము దాని ప్రకారం అతని కొంత అమౌంట్ ఇచ్చి అగ్రిమెంట్ రాయించుకున్నాం. అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత ఇక్కడ వంగదారు శ్రీనివాసులు అనే వ్యక్తి ఈ భూమి మాకు చెందినది అని చెప్పి వచ్చారు. వచ్చిన తర్వాత అతను అలా మీ దగ్గర మా దగ్గర డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి, పేపర్లు, మీ దగ్గర ఏదైనా ఉంటే మీరు వచ్చి అబ్జెక్షన్ చేయండి, అది వచ్చి అబ్జెక్షన్ చేస్తున్నాను అని చెప్పి పోలీస్ స్టేషన్ లో మీరే నా మీద కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. నేను ఎందుకు మీరే పోయి నా మీద కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి ఆ భూమి యజమానం చెప్పడం జరిగింది. తర్వాత లేదు మేము మధ్యలో మేము భూమి పొందాలి, మీరు అనుకోవడం కూడా నువ్వే పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి ఆయనే నా వంగదారు శ్రీనివాసులు నా పేరు, నా సెల్ నెంబర్ ఇది, మీరు పోయి పోలీస్ స్టేషన్ లో నా మీద కంప్లైంట్ ఇవ్వండి, నా డాక్యుమెంట్ తీసుకొచ్చి పోలీస్ వారికి నేను చూపిస్తాను అని చెప్పి మా పనిని ఆపేయడం జరిగింది. అప్పుడు ఈ రజనీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పుడు సిఐ గారు ఇరు పక్షాలను పిలిపించి మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే తీసుకురాండి అని చెప్పారు. మీ దగ్గర ఉండే డాక్యుమెంట్స్ అన్ని చూపించాము, మేము అగ్రిమెంట్ అయ్యామని చెప్పాము. చెప్పిన తర్వాత మా వంగదారు శ్రీనివాస్ అనే ఆయన ఏదో ఆన్లైన్ లో డిస్ట్రిబ్యూట్ సైట్ అనే ఒకటి పెట్టుకొని డిస్ట్రిబ్యూట్ వంగదారు శ్రీనివాస్ అని చూపించారు. ఇది చట్ట ప్రకారం వెళ్ళదు కదా. వాళ్ళ ఆర్ఎస్ వాళ్ళ డాక్యుమెంట్ వాళ్ళ ఫాదర్ రాయించినవి వీళ్ళనామాలు అగ్రిమెంట్ అన్ని చూపిస్తున్నారు అని చెప్పారు. తర్వాత మరుసటి రోజు మమ్మల్ని పిలిచి వాళ్ళు శనివారం వరకు టైం అడుగుతున్నారు, శనివారం వరకు మీరు ఆ సైట్ లో పని చేయొద్దని చెప్పారు. సరే అని చెప్పి మేము పని చేయలేదు. మళ్ళీ ఆదివారం రోజు మళ్ళీ శనివారం గడువు అయిపోయిందని చెప్పి కొంత బ్యాలెన్స్ వర్క్ ఉంటే మేము ఆ బ్యాలెన్స్ వర్క్ చేశాము. సరే మేము కోర్టు ద్వారా చట్ట ప్రకారం ద్వారా నిన్న కలెక్టర్ గారికి వెళ్ళి ఈ విధంగా జరిగింది. అతను 96 సెంట్లకు 21 లక్షల రూపాయలు గవర్నమెంట్ మోసం చేసి మా భూమి అయితే డబ్బులు తీసుకున్నారని ఒక PGSR లో అర్జీ ఇవ్వడం జరిగింది. అన్ని ఇచ్చిన తర్వాత నిన్న సాయంత్రం ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చి వంగదారు శ్రీనివాసరావు కొంతమంది రాజకీయ పెద్దలు ఇన్ఫ్లుయెన్స్ తో ఈ సబ్ రిజిస్ట్రార్ గారు డబ్బులు తీసుకొని ఇక్కడ అక్రమ రిజిస్టర్ చేశారు. అదేవిధంగా 1/7/2026 తేదీన ఈ భూమి డిస్ట్రిబ్యూట్ లో ఉంది, ఎవరికైనా రిజిస్టర్ చేస్తారేమో అని చెప్పి ఈ భూ యజమానులు సబ్ రిజిస్ట్రార్ దగ్గర ఒక అర్జీ ఇచ్చి అక్నాలజ్మెంట్ తీసుకోవడం కూడా జరిగింది. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఇక్కడికి నిన్న చేయడం ఏమి కారణం అంటే నాకు 1B లో ఉంది, నేను చేశాను అని చెప్తున్నాడు. 1B లో ఎలా ఉంది, డిస్ట్రిబ్యూట్ లో ఉందని చెప్పి ఆయన సరైన సమాధానం చెప్పడం లేదు. ఇప్పుడు మేము జిల్లా రిజిస్ట్రార్ గారికి ఫిర్యాదు చేస్తామనగా మేడం గారే 2 గంటలకు ఇక్కడికి వచ్చి మీ అర్జీ తీసుకుంటాము, 2 గంటల నుంచి 3 గంటల వరకు మేము రాయపేట సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఉంటామంటున్నారు. ఇప్పుడు ఇది విచారణ చేసి ఈ దొంగ రిజిస్టర్లు రద్దు చేయవలసిందిగా మీరమ్మకంగా ప్రభుత్వం చేస్తారు. సో ఆ పార్టీ చేసుకుని కోర్టులో ఎవిడెన్స్ గా చూపించుకోవాలి. ఇలాగా మాకు సబ్ రిజిస్టర్ ఈ విధంగా ఇచ్చారు, వాళ్ళకి మాకు అందలేదు అంటున్నారు కదా మేడం.
మాకు అందలేదని చెప్తున్నారు కదా వాళ్ళు. టూర్ పోస్ట్ చేసినప్పుడు మేడం మేడం పోస్టుల్లో చేసినారా ఏ విధంగా చేశారు? వేసినప్పుడు అక్నాలజ్మెంట్ వచ్చిందా మేడం? రావాలి కదా ఎట్ట మేడం? ఒకటి పోస్ట్ అన్నప్పుడు అక్నాలజ్మెంట్ రావాలి కదా, చేరినట్టు మనకి ఎట్ట రిజిస్టర్ పోస్ట్ చేస్తారు మేడం? చిన్న కోర్టు చేస్తారు కోర్టు పంపినప్పుడు పోవాలి మేడం. అరంగల్లో డిస్ప్యూట్ ల్యాండ్ ఉంది, తర్వాత ఆయాట్స్ అన్ని దగ్గర ఉన్నాయి చేసేసేది. ఏమంటే వన్ చేసేది 1/8 అవసరం లేదు. ఎన్ని చేసేది తాయిదారే కదా మేడం. ఎంక్వైరీ చేసిన తర్వాత మేము దీని మీద యాక్షన్ తీసుకుంటాం.